జర్నలిస్ట్ అడ్డాకు స్వాగతం. నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు తెలియదు, జగన్మోహన్ రెడ్డి కుడి భోజనం తెలియదు, ఎడం భోజనం తెలియదు. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడితే మైక్ ముందుకు వచ్చి ఏదేదో మాట్లాడతాడు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే సకల శాఖలు నిర్వహించాడు కాబట్టి వచ్చి మాట్లాడాడు, అయిపోయింది. అధికారం కోల్పోయి జగన్మోహన్ రెడ్డి ఎలాంక పారిపోయిన తర్వాత కూడా నేనున్నాను అంటూ ప్రెస్ ముందుకు వచ్చి, ప్రెస్ అంటే నీలి కూలి మీడియా, ఏదో మాట్లాడుతుంటాడు సజ్జల రామకృష్ణారెడ్డి. నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చంద్రబాబుకి జగన్ రెడ్డి విలనే అంటూ ఖాయం చేశాడు ఆయన. అంటే చంద్రబాబుకి రాష్ట్రానికి జగన్ విలనే అంటూ సర్టిఫై చేశాడు. ఆయన చేసినాక విలన్ కాకుండా ఎందుకు పోతాడు? విలన్ కాదని ఎవరు అనుకుంటున్నారు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశేషం నాకు మనతో ఎప్పుడు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే బ్రహ్మ గారు, మన జర్నలిస్ట్ అడ్డా వీక్షకులు కూడా. చంద్రబాబు నాయుడికి రాష్ట్రానికి జగన్ ఎప్పటికీ విలనే అంటూ అనుమానాలు నివృత్తి చేశాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఆయన ఇన్నాళ్ళకి ఒక వాస్తవం మాట్లాడాడు అనిపిస్తుంది. ఎందుకంటే 2019లో రాష్ట్ర ప్రజలకు హీరోగా కనపడిన జగన్ ఎప్పుడైతే ప్రజావేదిక కూల్చాడో అతను నిజమైన విలన్ అని అప్పటికే అర్థమైపోయింది. అయినా కూడా అప్పటికి వాళ్ళు తీర్పు ఇచ్చేశారు కాబట్టి ఏమీ చేయలేక 5 ఏళ్ల పాటు ఆ విలన్ చేస్తున్న వికృత చేష్టలన్నీ భరించారు. కానీ ఎప్పుడైతే 24లో వాళ్ళకి బటన్ నొక్కే అవకాశం వచ్చిందో, ఎన్ని బటన్లు నొక్కారో తిరుగులేదు. ఇక ఆ బటన్ల నొక్కుడికి జగన్మోహన్ రెడ్డి రాజకీయ రంగం నుంచే కాదు, ఆ ప్రజా జీవితంలో ఎక్కడ కనపడని పరిస్థితుల్లో మీరు అన్నట్టు ప్యాలెస్ల్లో నక్కి లేదంటే విదేశాలు తిరుగుతున్నాడు. ఆయన తరపున మరి ఈయన ఏ హోదాలో, అప్పుడంటే మీరు అన్నట్టు సలహాదారుగా మాట్లాడాడు, ఇప్పుడేమో రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త అని చెప్తున్నారు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఇప్పుడు మాట్లాడితే ఒక అర్థం ఉంది. ఆయన ఆ రోజున ప్రభుత్వ శాలరీ తీసుకుంటా కూడా అనవసరపు విషయాలు, రాజకీయ విషయాలు మాట్లాడు. ఇప్పుడు ఆయన ఫ్రీ బర్డ్, ఆయన ఎవరి గురించి అయినా మాట్లాడవచ్చు. చంద్రబాబు నాయుడు గారికి విలన్ ఎవరెవరు ఉన్నారో విలన్లు చెప్తంలో మొదటి వ్యక్తిగా చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారికి విలన్ ఉండాల్సిన అవసరం లేదు. ఆయన ప్రజల్ని హీరోలుగా పెట్టుకుని వాళ్ళ పక్షాన నిలబడి పోరాడుతున్నాడు. కాబట్టి ఎవరన్నా ప్రజలకు వ్యతిరేకంగా నిలబడే ఎవరైనా సరే వాళ్ళు ప్రజలే చూసుకుంటారు తప్ప చంద్రబాబు నాయుడు గారు వాళ్ళంక కన్నెత్తి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ముందు అనేక మంది ప్రజాదళాలు ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు కొంతమంది, మొన్న మిథున్ రెడ్డి చెప్పాడు ఆత్మాహుతి దళాలుగా మేము తయారవుతామని. వీళ్ళు ఎవరి మీద తయారవుతారండి? రాజీవ్ గాంధీని చంపిన వాళ్ళు కూడా ఆత్మాహుతి దళమే. ఆత్మాహుతి దళం ఇప్పుడు వీళ్ళు ప్రజల మీద ఆత్మాహుతి దళాలుగా తయారవుతున్నారు. ఒక లోక్సభలో ఒక పార్టీకి లోక్సభ పక్ష నాయకుడిగా ఉండి సీనియర్ ఎంపీగా ఉన్న వ్యక్తి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మేము ఆత్మాహుతి దళాలంటే వీళ్ళు, ఆయన చెబుతున్నాడు కదా ప్రజలే మాకు శత్రువులని. కాబట్టి ఇక ప్రజల మీద దాడి చేయడానికి ఆ రఫా బదులు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళారు వీళ్ళు. రఫా అని చేస్తాము అమ్మవారి జాతరలో గొడ్డె పొట్టేల్ లాగా అని చెప్పిన జడవట్లా. కాబట్టి మేము ఇంకా టెక్నాలజీ పెంచుకున్నాము, ఆత్మాహుతి దళాలతో వస్తామని ఆయన చెప్పిన దానికి ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి కనుక చంద్రబాబు నాయుడు గారికి విలన్ ఎవరో ఈయనే ఫిక్స్ చేస్తున్నాడు. ప్రజల పక్షాన ఉన్న వ్యక్తికి ఎవరు విలన్స్ అండి? అట్లాంటి విలన్స్ ఎవరైనా వస్తే ప్రజలు కదా చూసుకోవాల్సిందే. అందుకే కదా చూశారు కదా 2024లో చూడబట్టే కదా ఇప్పుడు ఆ పరిస్థితికి వచ్చింది. అట్లాగే చాలా హవాకులు చవాకులు కూడా ఆయన పేలాడు. ఒకటేంటంటే తిరుమలలో వేసిన కమిటీ ఆ ప్రస్తావన కూడా తెచ్చాడు. అధికారిని వేశారు కదా. అది ఏంటంటే సిట్టు వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ ఎవరైతే అధికారులు కొంతమంది బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం కోసం మీరు మీ ప్రభుత్వం తరపున కూడా చర్యలు తీసుకోమన్నారు. అది రాజకీయాలకు సంబంధించి కాదు. అధికారులు రాజకీయాల పక్షం పెట్టండి, నియామకమైన వ్యక్తులు చేసిన అవినీతి అది వేరు. కానీ వ్యవస్థలో ఉండి టీటీడీ ఉద్యోగులుగా, ఎగ్జిక్యూటివ్ అధికారులుగా, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ అధికారులుగా ఉండి చేసిన ఇటువంటి అధికారుల మీద చర్య తీసుకోమని ఐఏఎస్ అధికారి ఆయన పేరు దినేష్ కుమార్ ఏమీ లేదని చెప్పాడంట. ఏమీ లేదని ఎందుకు చెప్పాడు? ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పాడు. ఆయనకి ఇచ్చిన బాధ్యత కూడా పరిమితమైన బాధ్యత, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్. అంతేగాని మొత్తం స్కామ్ అంతటిని ఇందులో రాజకీయ నేతల పాత్ర చూడమని అడగలేదు. సిట్ ఏమైతే సిఫార్సు చేసిందో ఆ సిఫార్సు మేరకి చేశారు. అధికారుల పాత్ర గురించి మాత్రం ఎంక్వైరీ చేశాడు, ఆయన్ని రిపోర్ట్ చేశాడు ఆయన. వీళ్ళు ఏమంటున్నారు, ఆ రిపోర్ట్ చూసి మా పాత్ర లేదు కదా, మీ నాయకులు సుబ్బారెడ్డి లేడు, కరుణాకర్ లేడు, జగన్ రెడ్డి లేడు అంటున్నారు. అది సపరేట్, అసలు అది వేరండి. ఇప్పుడు అధికారులు అది చేయలేరండి. ఎందుకంటే రాజకీయ నాయకులు అండ లేకుండా అధికారులు నిర్ణయం తీసుకోరు. అట్టా కనుక ఉంటే పాలక మండలి ఎందుకు?
పాలక మండలి ఆ రోజు ఉంది కదా, పాలక మండలి తీసుకున్న నిర్ణయాలను అమలు చేయటమే టీటీడీ ఉద్యోగుల ధర్మం తప్ప టీటీడీ ఉద్యోగులు విధాన నిర్ణయం తీసుకోలేరు. ఇంత పెద్ద పర్చేజెస్కి సంబంధించిన కొనుగోలుకు సంబంధించిన నిర్ణయం కూడా తీసుకోలేరు. అలా సజ్జల రామకృష్ణారెడ్డి గారు తను మాట్లాడే మాటలకి అర్థం లేదు. తర్వాత తిరుమలలో అవినీతికి తెరలేపారని కూడా చెప్పాడు. ఇప్పుడు తిరుమలలో అంత పారదర్శకంగానే జరుగుతున్నాయి కదా, డైరీస్కే ఇచ్చారు, ఎవరైతే నెయ్యి ఉత్పత్తి చేసే సంస్థలు ఉన్నాయో వాళ్ళకే ఇచ్చారు, తర్వాత అక్కడ ల్యాబ్ని స్ట్రెంగ్తన్ చేశారు, తర్వాత ఇంకా కొన్ని విషయాలు కూడా మాట్లాడాడు కదండి. అంటే అమరావతిలో వేల కోట్లు ఖర్చు పెడతారంటాడు. అద్దాలండి, ఇప్పుడు అద్దాలకి ఎంత అయింది, బోల్ట్లకి ఎంత అయింది, నట్లకి ఎంత అయింది అని కాదండి. ఇవాళ రేపు బిల్డింగులు కట్టే అన్నీ కూడా అవన్నీ ఐకానిక్ భవనాలు, వాటిల్లో ఎక్కువ ఖర్చు అయ్యేదే ఈ డెకరేషన్కే. ఇప్పుడు మన సాంప్రదాయ నిర్మాణాల నుంచి అధునాతన నిర్మాణాల్లోకి వెళ్ళిపోయాం, మనం అందరం వెళ్ళిపోయాం. ఇవాళ సొంత ఇళ్ళు కట్టుకునే వాళ్ళు కూడా గ్లాస్ ఎలివేషన్స్ పెడుతున్నారు. ఇవాళ హైదరాబాద్ కానీ విజయవాడ కానీ మీరు చూడండి, ఇప్పుడు వస్తున్న భవనాలకి గతంలో భవనాలు ఇటుకలతోనూ లేకపోతే ఏమైనా మార్బుల్స్ గ్రనైట్తోనూ చేసేవాళ్ళు. ఇప్పుడు 2,500 కోట్లు అయ్యింది అంటే ఆ మేరకి గోడల నిర్మాణాలు జరగవు కదా, అల్యూమినియం ఫ్రేమ్ కట్టి దానికి గ్లాస్ పెట్టేస్తున్నారు, బ్లూ గ్లాసు, లైట్ వెయిట్ కోసం అందం, తర్వాత మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు ఎందుకంటే అవన్నీ కూడా నవతరం. ఇవాళ తెలంగాణలో కట్టిన సెక్రటేరియట్ భవనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం కట్టారు కదండి, అది కూడా అదే నమూనాలో కట్టారు. ఇవాళ కడుతున్నవన్నీ కూడా అదే నమూనాల్లో కడుతున్నారు. కాబట్టి అద్దాలకి ఎక్కువైందంటే అద్దాలకు అయిన మేరకి ఇతర నిర్మాణ ఖర్చులు తగ్గినట్టే. ఉండవల్లిలో జగన్మోహన్ రెడ్డి G+1 ప్యాలెస్ కట్టుకుని ప్రభుత్వ డబ్బులే సుమారుగా 5 కోట్ల నుంచి 7 కోట్ల రూపాయల మధ్యలో ఖర్చు పెట్టాడు. అవునండి, ఫెన్సింగ్కే కట్టాడు. అవి కాకుండా 70-60 లక్షల రూపాయలు విండోస్కి పెట్టాడు. ఫర్నిచర్ కోరుకున్నాడు, ఇంతవరకు ఆ ఫర్నిచర్ తిరిగి ఇవ్వలేదు. అవును, ఫర్నిచర్ తర్వాత కంప్యూటర్స్ అన్ని కూడా సీఎంఓ క్యాంప్ ఆఫీస్ అన్నట్టుగా కొన్నారు. అవన్నీ కూడా ఇవాళ వాళ్ళ వ్యక్తిగత పార్టీ కార్యాలయాలకి వాటికి వాడుకుంటున్నారు. దాన్ని ఎవడేం చేస్తాడు? ఇప్పుడు ప్రజలు అందుకే కదా ఇంత అవినీతి, సమోసాల్లో అవినీతి, ఎగపఫల్లో అవినీతి, 3 కోట్ల రూపాయలు సమోసా తిన్నారంట, స్టేషనరీలో అవినీతి, ఎక్కడెక్కడ అవినీతి చేయబట్టే కదండి ప్రజలకు కూడా అర్థమయ్యి అంత తీర్పిచ్చింది. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడే మాటలకి అర్థం లేదు. అట్లా అంటే మరి ఫెన్సింగ్కి 12 కోట్లు కట్టిన వ్యక్తులు ఎవరైనా ఇండియాలో ఉన్నారండి కాంపౌండ్ వాళ్ళ మీద? దాన్ని చెప్పమానండి. అది ప్రభుత్వ ఖర్చు, ఇది ప్రభుత్వ ఖర్చు, ప్రభుత్వ భవనాలకే పెడుతున్నారు. అదేమో ప్రైవేట్ వ్యక్తికి జగన్ రెడ్డి కోసం పెట్టారు. ప్రజల ఖర్చు, ప్రజల డబ్బును వాడారు. అది పీకినా కూడా ఎందుకు పనికిరాదు ఇవాళ. సరే, ఒకటి ఇక్కడ సిగ్గు సరం లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఋషికొండ గుండు కొట్టి ప్యాలెస్ కట్టుకోవడానికి 650 కోట్లు ఖర్చు పెట్టాడు. అంతకుముందు టూరిజం గెస్ట్ హౌసెస్ ఉండేవి, వాటిని నిర్దాక్షిణ్యంగా కూల్చేయడం వల్ల సుమారు గవర్నమెంట్కి 200 కోట్లు లాస్. 1000 కోట్లు ఖర్చు పెట్టాడు దానికి. ఏదో 2 మనుషులు ఉండడానికి 1000 కోట్ల రూపాయలు ఖర్చు. వాటికి ఎంత గ్లాసులకి, తర్వాత వాష్ బేసిన్లకి, WCలకి అంటే లెట్రిన్ ప్లేట్స్కి, తర్వాత మాసేజ్ టేబుల్స్కి, బాత్ టబ్బులకి, చదరబడుకి 35,000 రూపాయలు ఖర్చు పెట్టాడు. అవి చెప్పమనండి. ఇది సచివాలయం కట్టేది ప్రజల కోసం కడతారు, ప్రజల కోసం, ప్రజల చేత నిర్మించబడుతున్న భవనాలు అవి. అవును, ఇవాళ అధునాతన యుగానికి సరిపడ్డట్టుగా తీసుకొచ్చారు ఆర్కిటెక్చర్స్ అన్ని కూడా. ఇవాళ ప్రభుత్వ భవనాలు కూడా గతంలో లాగా ఫర్నిచర్ కూడా ఇదివరకు టేకు బల్లలోనూ పుచ్చిపోయిన ఉండేవి. ఇవాళంతా కార్పొరేట్ స్టైల్లో. ఇప్పుడేంటి, అంతకుముందు కట్టిన ఇప్పుడు సచివాలయం కూడా కార్పొరేట్ లెవెల్లో ఉంది. ఆ క్యాంటీన్లోకి వెళ్తే కూడా మనం ఏదో గవర్నమెంట్ క్యాంటీన్కి, అంతకుముందు మేము వెళ్ళేవాళ్ళం కదండి ఇక్కడ హైదరాబాద్ సచివాలయంలో. ఇండియా కాఫీ హౌసాలు నిర్వహించేవాళ్ళు. ఒక సాంప్రదాయ పద్ధతిలో సింపుల్ టైప్లో ఉండేది. ఇవాళ అక్కడికి వెళ్తే అక్కడికి వచ్చే జనం అట్టాగా ఉన్నారు, అక్కడ పెట్టే ఫుడ్ అంత క్లాసిక్గా ఉన్నాయి. అంతెందుకండి, అన్న క్యాంటీన్ల ఫర్నిచరు, అన్న క్యాంటీన్ల ఎలివేషన్ కూడా డిఫరెంట్గా ఉంది, అధునాతంగా ఉంది, సింపుల్గా కూడా ఉంది. గ్లాసులతోనే చేశారు అవి కూడా, లైట్ వెయిట్ కోసం. అందుకే అంటున్నా, ఇప్పుడు మెయింటెనెన్స్ కూడా ఈజీ అండి. అది ఊరికే బట్ట పెట్టి తుడుచుకుంటే అయిపోతుంది. అంతేగాని 2,500 అదేదో గ్లాసులకు పెట్టారంటే అమాయకంగా మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ కట్టుకున్న ప్రైవేట్ భవనాలు కూడా గ్లాస్ ఎలివేషన్లతో కట్టుకున్నాయే. ఇప్పుడు మీరు ఇంతకుముందు తాడేపల్లి ప్యాలెస్ చెప్పారు, యలహంక ప్యాలెస్, కానీ ఆయనకి ఎక్కడ ప్యాలెస్లు ఉన్నాయి, ఈ తరహాలోనే ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు కట్టిన బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో లాంటి ఇల్లు ఏమి లేవు అక్కడ. యలహంక జగన్ రెడ్డి ప్యాలెస్ 1,000 కోట్ల రూపాయలు ఖరీదు
ఖరీదు చేస్తుంది. అవునండి. సుమారుగా 2,000 కోట్ల రూపాయల పైన ఖరీదు చేస్తుంది. అందుకే కదా విజయమ్మ గారు అది ఆమెదని చెబుతుంది కదా షర్మిల్దని చెప్పినా ఫిజికల్ గా భౌతికంగా ఈయన ఆక్రమించి కూర్చున్నాడు కాబట్టి ఇంకా షర్మిలకి వెళ్ళే ప్రశ్నే రాదు కదండి. నిన్న సజ్జల అలా మాట్లాడాడు కదా, మీరు సజ్జలకి ఇచ్చే సలహా ఏంటి సార్? సజ్జలకి సలహా ఇవ్వడానికి ఎవరు పనికిరారండి. సజ్జలకి జనం ఇచ్చిన సలహా కూడా ఆనలేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏదో అవుతాడని, మళ్ళీ నేను ఒక సలహాదారుని అవుతాడని, మళ్ళీ మా అబ్బాయి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అవుతాడని కళ్ళగంటున్నాడు. కళ్ళగనే వ్యక్తిని కళ్ళలో ఉంచటమే. మళ్ళీ 29లో ప్రజల ముందుకి ఈయన వెళ్తాడేమో ఒకటే ప్రశ్న అండి. సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్మోహన్ రెడ్డి పార్టీ గెలుస్తుందన్న ధైర్యం కనుకుంటే ఆయన ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ కంటెస్ట్ చేయాలండి. అదొక్కటే చూసిన నేను ఒక సహచరుడు, గతంలో నా సహచరుడు కాబట్టి. అంటే ఎంపీ ఎమ్మెల్యే వీటికి కొంత టైం ఉంది, ఇంకా మూడు సంవత్సరాల పైన టైం ఉంది. త్వరలో పంచాయతీ ఎలక్షన్ రాబోతా ఉన్నాయి. ఒక పంచాయతీకి నుంచి గెలవచ్చుగా. జడ్పీ చైర్మన్ గా చేయమనండి. ఆయన సొంత కడప జిల్లాలో జడ్పీ చైర్మన్ గా గనక గెలిస్తే జగన్మోహన్ రెడ్డికి ఎంతో అంతో ఆశ ఉంది అనుకోవచ్చు. అది సజ్జల రామకృష్ణారెడ్డి గెలవాలి. ఎందుకంటే ఆ మొత్తం రాష్ట్రంతో పాటు కడపను కూడా పరిపాలించాడు. జగన్మోహన్ రెడ్డి పరిపాలించాడో లేదో మనం చెప్పలేం. డిఫెక్టో చీఫ్ మినిస్టర్గా ఈయన మొత్తాన్ని పరిపాలించాడు. కాబట్టి ఒడ్డు నుండి గడ్డలేయటం కాదండి, నిజమైన వీరుడు గోదాలోకి దిగాలి. అది కళల ప్రపంచంలో బ్రతుకుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి వాస్తవంలోకి వచ్చి నోరు మూసుకుంటే మంచిదంటూ విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.